పిల్లల భవిష్యత్తు గురించి ఒక్క రోజున ఆలోచిస్తుండా. ఏంది రాత్రికి రాత్రికే జియో పాస్ చేసి 2 నెలలు తెలియకుండా దాన్ని దాచిపెట్టి ఇవాళ బయట పెట్టి పిల్లల్ని స్ట్రైకులు చేసుకుని ఏమైనా చేసుకోరు. మేమైతే మీకు పోలీసులు అడ్డం పెట్టేస్తాం, మీరు ఏమైనా కావరు, మాకు సంబంధం లేదు, మేము భూములన్నీ అమ్ముకున్నాం. ఎందుకంటే హిస్టరీ ఉంది ఇక్కడ. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తుండో తెలుసా? పెద్ద స్కామ్ ఉంది, మీకు చూపిస్తా. ఆ స్కామ్ మొత్తం ఇప్పుడు బయట పెడతా. ఎవడొచ్చి ఆపుతాడో చెప్తాను నేను. ఫ్రీ ఎడ్యుకేషన్ దొరికేదండి డిప్లొమా ద్వారా అందరికీ సమానంగా. ఇప్పుడు డిప్లొమాని కూడా బిజినెస్ చేసేసిర్రు అంటే ఎంత దరిద్రం అవుతుంది తెలుసా తెలంగాణలో? చెప్పండి, మీరు మాట్లాడుకోండి. ఏం డెవలప్ చేసిర్రు వీళ్ళు? ఇప్పుడు ఏం డెవలప్ చేస్తారు? మన చరిత్ర మనం తెలుసుకోవాలండి. ఇది నాన్న నేను చెప్తున్నా. అసలు డిప్లొమా కాలేజెస్ చాలా పడిపోయినాయి. సో వీళ్ళ ప్లానింగ్, మాస్టర్ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా భయపెట్టించినాం అనుకో, నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చే జూనియర్స్ కూడా డిప్లొమా ఎవరు తీసుకోరు, అడ్మిషన్స్ తక్కువైనని చెప్పి ఐటీఐ దాంట్లో కల్పిస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో రన్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భయపడ్డారు చాలామంది పేరెంట్స్కి, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో డిప్లొమాని ఇప్పుడు ఎందుకంటే వైరల్ అయింది కదా, కంటెంట్ వైరల్ అయింది. సో పేరెంట్స్ అందరికీ ఇష్యూ క్రియేట్ అయింది. ఇంకా డిప్లొమా ఎవరు చూపెట్టారు, అందరు గవర్నమెంట్కి భయపడి ఎవరు క్వశ్చన్ చేయలేరు. కాబట్టి గవర్నమెంట్కి భయపడి అందరు ప్రైవేట్ సెక్టార్లో పారిపోతారు. కాబట్టి గవర్నమెంట్ ఆ ఉన్న కాలేజెస్ని ఏం చేస్తుంది? అమ్మేస్తుంది. ఎవరికి అమ్ముతుంది? బడా బాబులకి అమ్మేస్తుంది, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి అమ్మేస్తుంది. ఇప్పుడు చూడు, 267 కాలేజెస్ ఇన్ ఏపీ. తెలంగాణలో ఎన్ని? 59 ఉన్నాయి. అంటే చాలా కాలేజెస్ అన్నీ అమ్ముకుర్రు. ల్యాండ్, ఆ కాలేజ్ ల్యాండ్స్ అన్నీ అమ్ముకుర్రు, వేరే ప్రైవేట్ సెక్టార్లకి అమ్ముకుర్రు అని చెప్తారు కహానీలు. ల్యాండ్, ఆ కాలేజ్ ల్యాండ్స్ అన్నీ అమ్ముకుర్రు, వేరే ప్రైవేట్ సెక్టార్లకి అమ్ముకుర్రు. కనిపిస్తలేవు. ఏమన్నా అంటే డెవలప్ చేస్తున్నామని చెప్తారు కహానీలు. ఇవన్నీ అడగడబెట్ట. ఎవరైనా అడిగితే వాళ్ళని పైకి లేపుతురు. ఇక్కడ మంచోళ్ళకి స్థానం లేదు. ఇక్కడ మనం ఒకటి అంటుంటాం కదా, ఒకటి మనం అడుగుతుంటాం కదా, మంచోడు తొందరగా వెళ్ళిపోయిండు, చాలా మంచోడు రా, పైకి వెళ్ళిపోయిండు, చాలా తొందరగా మంచిగా వెళ్ళిపోయిండు. ఇక్కడ మంచోడు ఎప్పుడు పైకి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న చెడ్డోళ్ళందరూ కలిసి మంచోని పైకి పంపిస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు.